సభకు నమస్కారం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి నూకల. ముందు మాటగా వారు ఇచ్చిన అంకితము వాస్తవంగా వారి శిష్యుడిని. నేను ఉస్మానియా యూనివర్సిటీలో వారికి తెలియని శిష్యుడిని. నేను ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్లో 1984-85లో బీఎస్సీ చదవడం జరిగింది. వారికి తెలియదు, ఇప్పటికీ తెలియదు. బహుశా మీకు తెలియదు సార్. ఎందుకంటే ప్రగతి మహావిద్యాలయంలో వీరు పనిచేసేవారు. వారి గురువు గారు కూడా మీరు మాట్లాడారు అక్కడ, మన సార్ రావు గారు, యాదగిరిరావు గారు కూడా నా గురువు గారు. లేదు సార్, నేను ఏవి కాలంలో చదివాను. నేను ఆల్ కాలేజెస్ ఇన్ఛార్జ్గా స్టూడెంట్ లీడర్గా పనిచేసేవాడిని. ఆ కాలంలో చెన్నప్ప గారు కూడా పరిచయం నాకు. ఇక నా దగ్గరికి వస్తే నేను 1994లో న్యూజిలాండ్ దేశం వెళ్ళడం జరిగింది. అదృష్టవశాత్తు మురళీ ధర్మపురి గారు కూడా ఒకటే మంత్లో ఒకటే సంవత్సరంలో న్యూజిలాండ్కి వెళ్ళడం జరిగింది. వారితో దాదాపు 20 సంవత్సరాల స్నేహితం నాకున్నది. అండ్ అదేవిధంగా దాదాపు ఒకటే సంవత్సరంలో ఆస్ట్రేలియాకు కూడా రావడం జరిగింది. నేను న్యూజిలాండ్లో కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎక్కువ పాల్గొనేవాడిని. 7 సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది. ఆ తదుపరి 1998లో న్యూజిలాండ్లో తెలుగు సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో తెలుగు సంఘంకు వైస్ ప్రెసిడెంట్గా నా సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా 99లో కూడా సేవలు అందించాము. 2001లో ఆస్ట్రేలియాకు నివాసం మార్చడం జరిగింది. ఇక్కడ మరొక విషయం, చాలా సంతోషమైన విషయం ఏంటంటే, అశోక్ తేజ గారు మరియు మన చెన్నప్ప గారు ఆస్ట్రేలియాను చాలా పెద్దగా పొగిడారు. ఈ పుస్తకంలో కాకుండా వారి మనసుల్లో కూడా ఆ విధంగా ఉండిపోయాం మేము. అయితే అక్కడ ఆస్ట్రేలియాలో దాదాపుగా ఒక 30,000 మంది మన తెలుగు వాళ్ళు నివసించడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే ప్రతి మహానగరంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. దాంట్లో చెన్నప్ప గారు, మన అశోక్ తేజ గారు వచ్చిన కాలంలో 2012లో చాలామంది హృదయాల్ని వారు కూడా కదిలించి వెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని దాచిపెట్టి మిగతా విషయాలన్నీ మాట్లాడారు. ఇది చాలా మాకైతే బాధాకరమైన విషయం అక్కడ. ఎందుకంటే ఆస్ట్రేలియాలో నివసించే తెలుగు వాళ్ళు కానివ్వండి, మరో ఇతర దేశాల్లో నివసించే తెలుగు వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా మేమందరము మన బంధుమిత్రులకు కానివ్వండి, మా స్నేహితులకు కానివ్వండి, మిత్రులకు కానివ్వండి దూరంగా ఉండడము, ఆ బాధ అనేది మాకు బాగా తెలుసు. అందుకే ఆ ఆప్యాయతను ఈ రూపంలో పెంచుకోగలిగాము. అందువల్లనే మా బిగ్ బ్రదర్ వారు మురళీ ధర్మపురి గారు కవి ఆయన కవిగా కనిపించడు. ఎప్పుడు ఆప్యాయతగా నవ్వుతుంటాడు, మాట్లాడుతుంటాడు. కానీ కడుపులో నిండుగా కవిత్వం ఉంది. అందులో కూడా ముఖ్యంగా వీరి భాషలో చెప్తాను, ఏది మన అశోక్ తేజ గారి భాష నుంచి మరియు చిన్నప్ప గారి భాష నుంచి వారి మనసులో జీవితంలో వారు మర్చిపోరు ఆ ఆతిథ్యంకు. అలాంటి భాష ముఖ్యమైన 3 భాషల్లో కవి కాబట్టి ఆయన ఎప్పటికీ నేనిచ్చే చిన్న బిరుదు ఏంటంటే కవిగాని కవి, 3 భాషల కవి. ఇంకా మరొక విషయం, సంతోషమైన విషయం, అయితే అక్కడి పరిస్థితుల్లో నేను కూడా కొంతవరకు సమయభావం వల్ల నేను వారితో సమయం ఇవ్వలేకపోయాను ఆ పరిస్థితుల్లో. కానీ నేను ఇప్పుడు గత 13 సంవత్సరాలుగా ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉండడం జరుగుతుంది, మెల్బోర్న్ మహానగరంలో. అయితే వారికి నాకు నా అనుబంధము ఏది మురళీ ధర్మపురి గారికి అండ్ ఇక్కడ ఉన్న తెలుగు కార్యక్రమాలకు, తెలుగు సంఘాలకు అండ్ మన అన్ని ప్రాంతాల వ్యక్తులకు సమతుల్యము ఇస్తూ మేము అక్కడి కార్యక్రమాలు గత సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖు బతుకమ్మ ఉత్సవాలు కూడా చేయడం జరిగింది. 1000 మంది మన కుటుంబాలతో చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ మన మురళీ ధర్మపురి వారి యొక్క ఒపీనియన్స్ అయితేంది, వారి యొక్క అడ్వైజ్లు తీసుకోవడం జరిగింది. దానివల్లనే ఈ ముందు తరాలకు సంతోషమైన విషయము నేను ఈ సభా వేదికగా చెప్పేది, తెలుగు అనే పదానికి తెగులు పట్టించకుండా ఇలాంటి కవులు ప్రపంచాలు తిరగడం వల్లనే ఆ కాలంలో తిరుపతి వెంకట కవులు తిరిగారు. ఇప్పుడు మనకు తేజ గారు
మరియు మా చిన్నప్ప గారు తిరగడం జరిగింది, ప్రపంచాలు తిరిగారు. ఆస్ట్రేలియాలో మాకు మా అదృష్టంగా భావిస్తున్నాము. వారు ఆ విధంగా వచ్చారు, మాకు మంచి స్ఫూర్తినిచ్చారు. అక్కడ ఎంతోమంది మిత్రులు వీరి గురించి వారి వెనుక మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మంచి మాట ఉంటే ముందు మాట్లాడతారు, మంచి మాట ఉంటే వెనుక మాట్లాడతారు. కానీ ప్రజల్లో ఉన్న ఒపీనియను వెనుక ఏ విధంగా మాట్లాడారంటే, వారు ఇంతకుముందు మన శాస్త్రి గారు చెప్పినట్టు సుత్తి అనే పదానికి కాకుండా వాస్తవికంగా వారి యొక్క గొప్పతనము మేము అక్కడ తెలుసుకోగలిగాము. ఆయన శిష్యున్నై ఉండి కూడా నేను తెలుసుకుంది ఆస్ట్రేలియాలోనే. అది నా అదృష్టము. నేను ఇన్ని సంవత్సరాల స్నేహితంలో మన పరిచయంలో నాకు వారు అర్థమైంది కూడా అప్పుడే. అదేవిధంగా తేజ గారు కూడా అప్పుడే పరిచయం అవడం మా అదృష్టము. అండ్ మాకు ముఖ్యంగా ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ తరపున మీరు ఆస్ట్రేలియాకు రావడము మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందుకు మా ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామండి. నేను మరియు చాలా ఈ సందర్భంగా నేను మాట్లాడమని నాకు కోరుకోవడం జరగలేదు. అండ్ వారు నేను చిన్న వయసులో చిన్నవాడినైనా నాకు ఈ పుస్తకాన్ని అంకితం వేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటికీ చిన్నవాడినే, ఎప్పటికీ వారి శిష్యుడినే. చాలా సంతోషం అండి. నమస్కారం.